ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామం సమీపంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ నిరసనకు వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త నాగార్జున రెడ్డి, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు। ఈ పిలుపు మేరకు గిద్దలూరు, మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు। మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వం నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 2019 నుంచి 2020 మధ్య వైసీపీ ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయని గుర్తు చేశారు। ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ తెచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమైందన్నారు। చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాష్ట్రానికి తేలేకపోయారని విమర్శించారు। ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేస్తుందని, దీనివల్ల పేదలకు విద్యా వైద్యం దూరం అవుతుందని ఆయన తీవ్రస్థాయిగా విమర్శించారు। ఈ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గి కాలేజీలు ప్రభుత్వంగానే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు। ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు। బిల్డింగ్స్ కనపడతాయి। పర్మిషన్లు పెట్టుకోండి అని చెప్పేస్తే కూడా చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనేటువంటి ఒక ఉద్దేశం ప్రభుత్వం ద్వారా వైద్య విద్య పొందలేకపోతా ఉన్నారు। వారి కళ్ళను సాకారం చేయాలి, వారి కళ్ళ యొక్క అభిలాషలు నెరవేర్చాలి। అలాగే పేద ప్రజలకు ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం మెడికల్ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణకు నిరసనగా వేలాది మంది మార్కాపురం నియోజకవర్గం నుంచి కానీ, ప్రకాశం జిల్లా నుంచి కానీ, పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వచ్చేసి ఈ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పేసి దానికి మద్దతుగా వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా అన్న రాంబాబు అన్న గారికి, నాగార్జున గారికి, చంద్రన్న గారికి, రవణ గారికి, నారాయణ గారికి, జడ్పీ చైర్పర్సన్ గారికి మరీ నమస్కారాలు। ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు 2019-24 టైంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్కసారి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా। ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అంటే ఆషామాషి కాదు, అది జగన్మోహన్ గారి విజన్, ఒక చరిత్ర। చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చేతగా దౌర్భాగ్య పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్రపూరితం చేస్తున్నారు। నిజంగా చాలా బాధాకరం। జగన్మోహన్ గారి టైంలో 17 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు అయిపోయి
విద్యార్థులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా జరుగుతుంది. ఈ 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి. దాంట్లో ఫస్ట్ విడతలో మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో, ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకందరికీ మెరుగైన వైద్యం విద్య అందకూడదని చెప్పేసి, వైద్యం విద్య కనీస బాధ్యత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉంది. ఏ పేషెంట్ అయినా, ఏ విద్యార్థి అయినా ఫ్రీగా పోతున్నాడు, ఫ్రీ మెడికల్ కాలేజ్ చూపించుకుంటున్నారు. కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏ పేషెంట్ అయినా, పేదవాడైనా ఫ్రీగా వచ్చి విద్య చదువుకోగలుగుతాడా, వైద్యం చూపించుకోగలుగుతాడా? మీరు ప్రైవేటీకరణ చేస్తే ఓపీలు చూసే పరిస్థితి లేదు. మెరుగైన విద్య ఇవ్వడు, వైద్యం ఇవ్వడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలో సుమారుగా 2550 మెడికల్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావంతులు చేస్తున్నా. మీరు కావాలని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి విలువైన విద్యార్థుల ప్రాణాలు హరించి, పేద ప్రజల్ని ప్రాణాలు హరించడం కోసం చేస్తున్నారు. దయచేసి మీరు, ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఆలోచన మారుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఈ రోజు పోరాటం శాంపుల్ పోరాటమే. ఇంకా మీరు ఇటువంటిది ఆపకపోతే, ప్రైవేటీకరణ ఆపకపోతే ఇంకా ఉద్యమం చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకి పేదవాళ్ళకి కానీ విద్యార్థుల కోసం అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రాంబాబు అన్నకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, విద్యార్థులు, వైద్య విభాగం, యువజన విభాగాలు కూడా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్. కళ్ళు ఇప్పుడు చాలా మంది, మొన్న హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు, పునాది స్థాయిలో ఉందని చెప్తున్నారు. కళ్ళుకు ఉన్న వాళ్ళందరూ, కనిపించే వాళ్ళందరూ దయచేసి చూడండి. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టేసి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, గతంలో ఎప్పుడు లేనిదిగా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేసి మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చిన సంవత్సరంలో ఒక్క సిమెంట్ మూట కూడా అమరావతిలో ఇలా, కానీ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. మీరు 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ. మీరు దాంట్లో ఒక మెడికల్ కాలేజ్కి 500 కోట్లు కేటాయిస్తే మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యేది. పశ్చిమ ప్రకాశం జిల్లా వాళ్ళకి, పేదవాళ్ళు, విద్య చదువుకునే వాళ్ళు, మెరుగైన పేషెంట్లకు కూడా వస్తువులు వచ్చాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని, మీకోసం, మీ స్వార్థం కోసం, మీ బినామీల కోసం ఇటువంటి మెడికల్ కాలేజీ ఫ్యూచర్లో ఎవరు కట్టలేరు. ఇటువంటి మెడికల్ కాలేజీలు కూడా ఇది ఒక ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి. ఈ గవర్నమెంట్ ఆస్తిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం